నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. భారతీయులకు వివాహం అత్యంత పవిత్రమైనది. అందుకే సాంప్రదాయబద్ధంగా బంధుమిత్రులను పిలుచుకొని ఉన్నంతలో చక్కగా పెళ్లి చేసుకునేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల నేడు వివాహ వేడుకలు భారీ ఆడంబరాలతో చేసుకుంటున్నారు. ఫలితంగా పెళ్లిళ్ళనేవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ఒక ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్లో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపు 11 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది అని ఒక నివేదిక అంచనా వేసింది. భారత్లో ఆహారం, కిరాణా వస్తువుల కొనుగోలు తర్వాత వివాహ ఖర్చులే రెండో స్థానంలో ఉన్నాయి. సగటు భారతీయుడు విద్య కంటే వివాహ వేడుకలకే 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడట. అలాగే భారత్లో ఒక ఏడాదికి 80 లక్షల నుంచి 1 కోటి వివాహాలు జరుగుతున్నాయట. ఏడాదికి చైనాలో 70 నుండి 80 లక్షల వివాహాలు, అమెరికాలో 20 నుండి 25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమెరికాలో మ్యారేజ్ బిజినెస్ $70 బిలియన్ పోలిస్తే భారత్లో పెళ్లిళ్ల సీజన్లో జరిగే వ్యాపారం $130 బిలియన్, దాదాపు రెట్టింపు ఉంటుంది. చైనా పెళ్లిళ్ల బిజినెస్ మాత్రం $170 బిలియన్ వరకు ఉంటుంది అని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారం, కిరాణా వ్యాపారం తరువాత రెండో అతిపెద్ద రీటైల్ కేటగిరీగా వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా జరిగే వ్యాపారం నిలిచింది. భారతదేశంలో వివాహాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. వివాహ వేడుకను భారీగా ఖర్చు పెట్టి జరుపుకుంటారు. ఆభరణాలు, దుస్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే వివాహాల వల్ల ఎలక్ట్రానిక్, ఆహార ఉత్పత్తుల వ్యాపారం కూడా పెరుగుతోంది. వివాహాలకు అయ్యే ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఇతర దేశాలకు వెళ్లి కొందరు భారతీయులు అత్యంత ఆడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు. ఏటా భారతదేశంలో 80 లక్షల నుంచి 1 కోటి వివాహాలు జరుగుతాయి. వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. భారతీయ వివాహాలు కొన్ని రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. అలాగే సంగీత్, ప్రీ వెడ్డింగ్ వంటి కార్యక్రమాలను చేసుకుంటారు. తమ ఆర్థిక స్థితిని బట్టి సాధారణ స్థాయి నుంచి అత్యంత ఆడంబరంగా, వైభవంగా వివాహాలు చేసుకుంటారు అని బ్రోకరేజ్ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. చాంద్రమానాన్ని అనుసరించే హిందూ క్యాలెండర్ ఆధారంగా పెళ్లిళ్ల ముహూర్తాలు ఉంటాయి. కొన్ని నిర్దిష్ట నెలల్లో మాత్రమే భారత్లో పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. వివాహాన్ని భారతీయులు పవిత్రంగా భావిస్తారు. అందుకే వివాహాల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. వివాహాల విషయంలో వారి ఆదాయం, ఆర్థిక పరిపుష్టిని కొందరు పట్టించుకోరు. అమెరికా వాసులు వివాహానికి సగటున 15,000 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. కానీ భారతీయులు వివాహం కోసం విద్య కంటే 2 రెట్లు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే విదేశాలలో పెళ్లి చేసుకునేవారు విలాసవంతమైన వసతులు, హోటల్స్, క్యాటరింగ్, సెలబ్రిటీల ప్రదర్శనల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. భారతదేశంలో ఆభరణాలు, దుస్తులు, క్యాటరింగ్, బస, ప్రయాణం వంటి వాటికి పెళ్లిళ్ల సీజన్లో బాగా డిమాండ్ ఉంటుంది. కనుక ఈ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆభరణాల పరిశ్రమకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా వధువు కోసం కొనుగోలు చేసిన నగలు ద్వారానే వస్తుంది. దుస్తుల కొనుగోలు మొత్తంలో 10% వివాహాల కోసమే కొంటారు. పెళ్లిళ్ల వల్ల భారత్లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెయింటింగ్స్ మొదలైన రంగాలు కూడా వృద్ధి చెందుతున్నాయి.